ఐపీఎల్ 19వ సీజన్ ముగిసిన రికార్డుల గురించి మాత్రం చర్చ జరుగుతోంది. ఈసారి ఐపీఎల్లో పరుగుల మోత మోగింది. కొందరు ఆటగాళ్లు రికార్డుల వేటలో దూసుకుపోయారు. సీజన్లో బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ 156.34. గతంలో ఎప్పుడూ ఈ రేంజ్లో నమోదు కాలేదు. అయితే విదేశీ ప్లేయర్ల కంటే భారత ప్లేయర్లే కుమ్మేశారు. స్ట్రైక్ రేట్ పరంగా దుమ్మురేపారు. భారత ప్లేయర్ల స్ట్రైక్ రేట్ 157.10. ఓవర్సీస్ బ్యాటర్ల స్ట్రైక్ రేట్ 154.71. వైభవ్ సూర్యవంశీ 237.30 స్ట్రైక్ రేట్తో 776 పరుగులు సాధించారు. ఇందులో 72 సిక్స్లున్నాయి. 19వ సీజన్ కంటే ముందు 9 సీజన్లలో టాప్ స్కోరర్లుగా నిలిచిన వాళ్లెవరూ టాప్ 15 స్ట్రైక్ రేట్ జాబితాలో లేరు. స్ట్రైక్ రేట్ పరంగా వైభవ్ తర్వాత ఉత్తమంగా ఉన్నది రొమారియో షెపర్డ్. అయితే ఇద్దరి మధ్య 706 పరుగుల వ్యత్యాసం ఉంది. ఈసారి 65 ఇన్నింగ్స్ల్లో 200, అంతకంటే ఎక్కువ స్కోర్లు నమోదయ్యాయి. గత సీజన్ కంటే ఎక్కువగా 13 ఇన్నింగ్స్ల్లో 200 పరుగుల మార్క్ టచ్ అయింది. సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ 9 ఇన్నింగ్స్ల్లో 200కు పైగా స్కోర్లు సాధించాయి. 9 ఇన్నింగ్స్లో పంజాబ్, రాజస్థాన్ బౌలర్లు 200కు పైగా పరుగులు ఇచ్చారు. ఐపీఎల్లో సిక్స్ల మోత మోగింది. ఏకంగా 1426 సిక్స్లు నమోదయ్యాయి. గతేడాది నమోదైన సిక్స్లు 1294. ఒక్క రాజస్థాన్ రాయల్సే ఏకంగా 181 సిక్స్లు బాదింది. అందులో 72 సిక్స్లు వైభవ్ సూర్యవంశీ కొట్టినవే ఉన్నాయి. టాప్ 10 వికెట్ టేకర్లలో ఒకే ఒక్క స్పిన్నర్గా రషీద్ ఖాన్ ఉన్నాడు. రషీద్ ఖాన్ 21 వికెట్లు తీశాడు. లీగ్ దశ సగం ముగిసే వరకు టాప్లో ఉండి ఆ తర్వాత ప్లే ఆఫ్స్కు చేరిన జట్టుగా పంజాబ్ కింగ్స్ నిలిచింది. అసలు పంజాబ్ కింగ్స్కు తొలి 7 మ్యాచ్ల్లో ఒక్క ఓటమి కూడా లేదు. సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలకడగా రాణించింది. 8 మందికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు దక్కాయి. 220 లేదంటే అంతకంటే ఎక్కువ పరుగుల టార్గెట్లు 9 మ్యాచ్ల్లో చేజయ్యాయి. పవర్ ప్లేలో ఆర్సీబీ, గుజరాత్ టైటాన్స్ బౌలర్లో 35 వికెట్ల చొప్పున తీశారు. పవర్ ప్లేలో రబాడా 20 వికెట్లు దక్కించుకున్నాడు. 31 సార్లు ఆరెంజ్ క్యాప్ చేతులు మారింది. జాకబ్ డఫీ ఆడిన 6 మ్యాచ్ల్లోనూ ఆర్సీబీ గెలిచింది. 19వ సీజన్లో 37 సెంచరీ భాగస్వామ్యాలు నమోదయ్యాయి.